just mortals. And here we stand this morning, and Lord, you sent me to lead this little flock in this church. And I'm at my end. I don't know which way, where is coming. పరలోకపు తండ్రి, మేము కేవలము మచ్చులమై ఉన్నాము మరియు ఈ ఉదయమున ఇక్కడ నిలవబడి ఉన్నాము. ప్రభువా, ఈ చిన్న మందను, ఈ సంఘమును నడిపించుటకు నీవు నన్ను పంపావు. నేను నా అంతములో ఉన్నాను. ఏ మార్గమో ఏమిటో ఎక్కడ నుండి వచ్చుచున్నదో నాకు తెలియదు. But I know this one thing, that you said you'd make everything work together for good to them that love you and are called according to your purpose. I pray thee, God, that thy great hand of mercy will be upon us. కానీ ఈ ఒక్క విషయము నాకు తెలుసు. అదేమనగా, నీవన్నావు, నీ చిత్త ప్రకారము పిలువబడిన వారికి, నిన్ను ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుచున్నవని. దేవా, ఆ గొప్ప కృపాహస్తము మాపై ఉండవలనని నేను ప్రార్థిస్తాను. We truly know that thou art God, and we know that thou art not one who lived in a days gone by, but you live yet today. You always was God. You always will be God. You were God before time, and you'll be God when there is no more time. You'll still be God. నీవు నిజముగా దేవుడవై ఉన్నావని మాకు తెలుసు. నీవు ఎప్పుడూ గతించిన దినములలో జీవించిన వాడువు కాదు, కానీ ఇంకను ఈ రోజు నీవు జీవించుచున్నావు. నీవు ఎల్లప్పుడూ దేవుడవై ఉన్నావు. నీవు ఎల్లప్పుడూ దేవుడుగా ఉంటావు. నీవు కాలమునకు ముందే దేవుడవై ఉన్నావు. అక్కడ ఇక ఎంత మాత్రము కాలము లేనప్పుడు నీవు దేవుడుగా ఉంటావు. నీవు ఇంకను దేవుడుగా ఉన్నావు. And we are in thy hands, Lord. We are just clay, and thou art the molder, the potter. Shape our lives, Lord, in the way that we get the best service to honor thee. Grant it, Father. We are just in thy hands. మేము నీ చేతుల్లో ఉన్నాము ప్రభువా. మేము కేవలము జిగటమన్ను. ప్రభువా, నీవు మా కుమ్మరివాడు, మమ్మను మలచేవాడు, మరియు మా యొద్ద నుండి శ్రేష్టమైన పరిచర్యను పొందునట్లు ఆ మార్గములోనే మా జీవితములను మలచండి. తండ్రి, దానిని దయచేయము. మేము సరిగ్గా నీ చేతుల్లో ఉన్నాము. We have no way of bringing ourselves here, or we do not know how we shall go out. The Lord, you give to us life, and we give our lives back to you, and in so you have given us in exchange eternal life. ఇక్కడకు మమ్మల్ని మేము తెచ్చుకునే ఏ మార్గమును లేదు, లేక మేము ఎలా బయటికి వెళతామో మాకు తెలియదు. దేవా, మాకు జీవితమునిచ్చావు, మరియు మరలా ఈ మా జీవితములను నీకు ఇస్తాము. ఆ ప్రకారము దానికి మారుగా నీవు మాకు నిత్య జీవమునిచ్చావు. Our faith breathes that into our very being, and we love thee for this, because we know that someday we'll see you and you'll be in your glory, and we'll look upon him. మా సొంత జీవిలోనికి మా విశ్వాసము శ్వాస పీల్చుకుంటుంది. దీనిని బట్టి మేము నిన్ను ప్రేమిస్తాము. కారణము, ఒక దినమున మేము నిన్ను చూస్తాము, మరియు నీవు నీ యొక్క మహిమలో ఉంటావు. మేము నిన్ను చూస్తాము. And we long to hear those words. It was well done, my good and faithful servant. Enter into the joys of the Lord that's been prepared for you since the foundation of the world. Until that time, oh God, when we all meet, lead us. We are your servants, and we ask forgiveness of our sins. ఆ మాటలను వినుటకు మేము ఎదురు చూస్తున్నాము. ఫలా, నమ్మకమైన నా మంచి దాసుడా, జగత్తు పునాదికి ముందు నుండే సిద్ధపరచబడిన నీ యజమాని యొక్క సంతోషములో ప్రవేశించుము. ఆ సమయం వరకు, ఓ దేవా, మేము కలుసుకునే వరకు మమ్మల్ని నడుపుము. మేము మీ సేవకులము. మా పాపముల కొరకు మేము క్షమాపణ అడుగుచున్నాము. These mighty visions, Lord, it's too much for your servant. I don't know what to do. I just know they come. And I can only say what I seen and what it was said. And sometimes it scares me, Lord. And I wonder what to do. ఈ బలమైన దర్శనములు ప్రభువా నీ సేవకునికి ఎంతో ఎక్కువై ఉన్నవి.
నేను ఏమి చేయాలో నాకు తెలియదు. వాళ్ళు వచ్చారనే నాకు తెలుసు. అది ఏమి చెప్పబడిందో, నేను ఏమి చూసి ఉన్నానో అంతవరకే నేను చెప్పగలను. కొన్నిసార్లు అది నన్ను భయపెడుతుంది. ప్రభువా, నేను ఏమి చేయాలో నేను ఆశ్చర్యపోతాను. Then I take the Bible and read in there how Isaiah must have felt that day in the temple when he seen those angels with wings over their feet. No wonder he cried out, "Woe is me! For mine eyes have seen the glory of the Lord." తర్వాత ఆ దేవదూతల మోకాళ్ళ వరకు వాటి రెక్కలతో కప్పుకొని ఉండుట యెషయా చూసినప్పుడు ఎలా యెషయా భావించి ఉన్నాడో నేను బైబిల్ తీసుకుని అక్కడ చదివాను. ఆశ్చర్యము కాదు, అతడు బిగ్గరగా మొర్రపెట్టాడు. నా కన్నులు ప్రభు యొక్క మహిమను చూసి ఉన్నవి. అయ్యో, నాకు శ్రమ. It was then the prophet cried out after he had been cleansed in the temple, when the angel took the thongs and got a coal of fire and laid it upon his lips after he confessed that he was a man of unclean lips and living among unclean people. Yet he was a prophet. అప్పుడు ప్రవక్త బిగ్గరగా మొర్రపెట్టినప్పుడు, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివాసము చేయుచున్నాను అని అన్నప్పుడు ఆ దూత నిప్పు కొరివి తీసుకుని అతని పెదవుల మీద ఉంచినప్పుడు అతడు ఆలయములో శుద్ధి చేయబడ్డాడు. అయినను అతడు ఒక ప్రవక్త. The angel took the tongs and put the coal of fire upon his lips and cleansed him and said, "Now go prophesy." Lord God, Isaiah cried out, "You're my Lord, send me." When he said, "Who will go for us for that wicked and adulterous generation?" దేవదూత ఆ నిప్పు కొరివెలను తీసుకొని అతని పెదవుల పైన ఉంచి శుద్ధి చేసి ఇలాగన్నాడు, ఇప్పుడు వెళ్ళి ప్రవచించు. ప్రభు అయిన దేవా అని యెషయా మొర్రపెట్టుచున్నాడు. ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నన్ను పంపము. ఈ దుర్మార్గపు వ్యభిచారపు తరము కొరకు మా కొరకు ఎవరు వెళతారు అని ఆయన అన్నప్పుడు, Oh God, let it repeat again. Amen. Let it come again, O Lord. Send the Holy Spirit with cleansing fire. For I confess I am an unclean lips and dwell in this earth here with unclean people. And we're unclean in thy sight, Lord. ఓ దేవా, అది తిరిగి చెప్పబడనిమ్ము, అది మరలా రానిమ్ము. ఓ ప్రభువా, శుద్ధి చేయుచున్న అగ్నితో పరిశుద్ధాత్మను పంపుము. ఏలయనగా నేను అపవిత్రమైన పెదవుల గలవాడునని, అపవిత్రమైన పెదవుల గలవారి మధ్య జీవించుచున్నానని నేను ఒప్పుకొనుచున్నాను. ప్రభువా, నీ దృష్టిలో మేము అపవిత్రులము. Oh, send the cleansing power, the Holy Spirit. Cleanse us, O Lord. Cleanse thy servant, Lord. And then speak, Lord. Your servant is listening. Allow me to hear that voice. I'm yours. Use me, Lord, as you see fit while I lay myself upon your altar. అయితే శుద్ధి చేయు శక్తిని పంపుము. పరిశుద్ధాత్ముడా, ప్రభువా, మమ్మల్ని శుద్ధి చేయుము. ప్రభువా, నీ సేవకుని శుద్ధి చేయుము. అలాగైతే మాట్లాడుము. ప్రభువా, నీ సేవకుడు వినుచున్నాడు. ఆ స్వరమును వినుటకు నేను కోరికతో ఉన్నాను. నేను నీవాడును. నీ బలిపీఠంపై నన్ను నేను ఎంచుకొని ఉండగా నీవు చూచినట్లు తగినట్లుగా వాడుకొనుము. The Holy Spirit cleanse me, Lord, and anoint and send forth, Lord, if you want someone to go, if this is the hour and this is the time. I don't know, Lord. I just know that I've seen those angels. Thou knowest them things to be exactly the truth. And I pray, Lord, woe is me, so help me. పరిశుద్ధాత్ముడు నన్ను శుద్ధి చేయునుగాక. ప్రభువా, ఇది అదే ఘడియ అయి ఉన్నట్లయితే, ఇది అదే సమయమై ఉన్నట్లయితే, ఎవరైనా వెళ్ళాలని నీవు కోరినట్లయితే వారిని అభిషేకించి ముందుకు పంపుము. ప్రభువా, నాకు తెలియదు. ఆ దూతలను నేను చూసి ఉన్నాను. అంతవరకే నాకు తెలుసు. అవి ఖచ్చితముగా సత్యమై ఉన్నవని నీకు తెలుసు. ప్రభువా, నేను ప్రార్థిస్తాను. అయ్యో, నాకు శ్రమ. కాబట్టి నాకు సహాయం చేయుము. Now bless this people, and we're here to
just before the eve of this celebration time of the birth of our Lord. We pray that you'll help us. ఇప్పుడు ఈ ప్రజలను దీవించుము. ప్రభువు యొక్క జన్మదినం యొక్క పండుగకు ముందు ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాము, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాము. This morning, your servant, our brother Neville, has felt that maybe it would be a time that he should just rest a few moments and maybe I should speak. And I pray that you help me now. ఈ ఉదయమున నీ సేవకుడైన మా సోదరుడు నెవిల్ బహుశా కొన్ని క్షణములు అతడు విశ్రాంతి తీసుకోవాలని, ఇది ఆ సమయమై ఉన్నదని అతడు భావించి ఉన్నాడేమో. బహుశా నేను మాట్లాడవలసి ఉన్నదేమో. ఇప్పుడు నీవు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తాను. There's those here, Lord, and all of us are in need of you. So we pray now that you'll bless us as we read your word and meditate for a little while. ఇక్కడ ఉన్నవారు మేమందరము ప్రభువా అవసరతలో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము నీ వాక్యమును చదివి కొద్దిసేపు ధ్యానించుచుండగా మమ్మను దీవించమని మేము ప్రార్థిస్తున్నాము. Let thy spirit come upon us, Lord, and cleanse us and set us on fire with the Holy Spirit, with the message of God fresh from the altar to shake a dying world before the approach of the great eternal God. For we ask it in Jesus' name, his dear Son and our Savior. Amen. ప్రభువా నీ ఆత్మ మా మీదకి వచ్చునుగాక. ఆ గొప్ప నిత్యుడైన దేవుడు రాకముందు ఈ చనిపోవుచున్న ప్రపంచమును కదిలించినట్లు దేవుని యొక్క వర్తమానముతో తాజాగా నీ బలిపీఠము నుండి నీ పరిశుద్ధాత్మతో మమ్మను శుద్ధి చేసి నీ అగ్నితో మండించుము. యాలయనగా యేసు నామములో, ఆయన ప్రియకుమారుడు మా రక్షకుని నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.